తినేయ్యా ముందు తిను. ముందు నీది చెప్పు. గూగుల్ తీసుకొచ్చింది నేనే కదా. ఒప్పుకోకపోతే తినేటట్లేడినా. గూగుల్ ఏంటి, ఫేస్బుక్ కూడా తీసుకొచ్చింది మీరే. చిన్నపిల్ల కూడా నవ్వుతుంది. అది కాదు, ముందు టీసీఎస్ తీసుకొచ్చింది నేనే కదా. ఎగ్ పప్పు మీద సాస్ ఏం కాదు, మీరే తీసుకొచ్చారు. ఆట పెట్టు. అన్నం తినిపించాలంటే అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. టాటా పవర్ తీసుకొచ్చింది నేనే కదా. ఇవి పవర్ పోయినా ఇంకా బుద్ధి రాలేదు. చెప్పు. మీరే తీసుకొచ్చారు. దాల్మియా తీసుకొచ్చింది నేనే కదా. దాల్మియా అంట. అర్జెంటుగా చిన్నమావయ్యని పిలవాలి. ఈయనతో నా వల్ల కాదు. చిన్నమావయ్య, బాబాయ్ గూగుల్ తెచ్చింది ఈయనే అంట మావయ్య. నేను ఒప్పుకోకపోతే అన్నం తినట్లేదు, నన్ను చంపేస్తున్నాడు. గోదాంలో గొడ్డలు దాచుకుని పేసు నువ్వు గూగుల్ తీసుకురావడం ఏంట్రా? ఎక్కడ బట్టి పట్టారో ఏమో. టీసీఎస్ ఏవో పేర్లు చెప్తున్నారు మావయ్య. ఇంకేదో పేరు చెప్పారు మావయ్య. మియానో ఏదో దాల్మియా. ఇంట్లో సేమియా చేస్తే తీయగుంది ఏంటిది అని అడుగుతావు. నీకు దాల్మియా తెలుసురా? తింటావా లేదా? తింటా బాబాయ్. తిను. ఎలా ఉందిరా మన బజారు? మీ దయవల్ల మావిగా టాయిలెట్స్ పెట్టుకున్నానన్నా. ఆ పేరు చూడగానే ఫుల్ క్రౌడ్ వస్తుందన్న. టాయిలెట్స్ మొత్తం బిజీ అనుకోండి. మరేమనుకున్నావు, మన పేరు పెడితే బ్రాండ్ అలానే ఉంటది. మన పేరుకి చెడ్డ పేరు రాకుండా లోపల టాయిలెట్స్ అన్ని క్లీన్ గా చెయ్యి. కడగడం ఎందుకన్నా, లోపల ఎవరు పోయట్లేదుగా. మరి ఎక్కడ పోస్తున్నారా? ఎక్కడైతే మనం మావిగా టాయిలెట్స్ అని రాసామో దాని మీద పోస్తున్నారన్న అందరూ. నాది అది పరిస్థితి అన్న. నువ్వేం పెట్టావు? మావిగారి పేరు మీద పాన్సప్ పెట్టా. గిరాక్ చాలా బాగుంది. ప్రతి వాడు కొంటున్నాడు, తింటున్నాడు. మావిగారి పేరు మీద ఊస్తున్నాడు. కడుక్కోలో సస్తున్నానన్నా. వీడైతే మీ అభిమానన్నా. వీడైతే మీ మీద అభిమానంతో వాడి పేరు మార్చుకొని మావిగానని పెట్టుకున్నాడన్నా. దాంతో దారిపోయే ప్రతోడు వీడు మొహం చూసి మొహం మీద ఊసిపోతున్నారన్న. ఇలాగే నీ మీద ఊసినట్లేదు. ఏమమ్మా సత్యవతి, నువ్వు మా ఇంటికి ఉడుతున్నావేంటి? మీ ఇల్లు అక్కడ ఉడుచుకెళ్ళి. వాడిల్లా నా ఇల్లు కాదా? అయినా 3 సంవత్సరాలు ఇంకా ఎలా కళ్ళు మూసుకొని బతకాలో ఏంటో, ఎలా పనులు చేసుకోవాలో ఏంటో. జగనన్న కళ్ళు మూసి తెరిచేసరికి మాత్రం 3 ఏళ్ళు అయిపోతుంది. చీకట్లో హాయ్ హాయ్ జగనన్న బాయ్ బాయ్, రాష్ట్రంలో అంతా నవ్వులే. ఏం చేస్తావురా నువ్వు? బాత్రూమ్ లో ఏం చేస్తున్నావురా? నువ్వు వచ్చింది బాత్రూమ్ లో కదరా, బెడ్రూమ్ లో. ఈ 3 ఏళ్ళు బాత్రూమ్ ఏదో బెడ్రూమ్ ఏదో ఎలా కనిపెట్టాలి జగనన్న? కళ్ళు మూసి తెరిచేసరికి మాత్రం 3 ఏళ్ళు అయిపోతుంది. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నావు. కళ్ళు మూసుకొని ఎలా పనులు చేసుకోవాలో ఏంటో జగనన్న. కళ్ళు మూసి తెరిచేసరికి మాత్రం 3 ఏళ్ళు అయిపోతుంది. ఏంటి ఏదో కాల్తన వాసన వస్తుంది? అయ్యో, కుటుంబంతో రాష్ట్రాన్ని తగలబెట్టేస్తుంది. మేము అధికారంలో లేవనే. ఒక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటాం, తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే. ఈ మంటలన్నీ ఆర్పేస్తాం. అమ్మో, తగలబెట్టేస్తున్నారు రాష్ట్రాన్ని. అయ్యో, కళ్ళు మూసి తెరిచేసరికి మాత్రం 3 ఏళ్ళు అయిపోతుంది. ఈ తెలుగుదేశం పార్టీ కూడా చాలా కష్టాలు చేశాడు. ఇప్పుడు ప్రభుత్వం మాది. వీడి మీద రివెంజ్ తీర్చుకుంటా. ఏంటమ్మా కళ్ళు కనబడతలేదా? మనుషుల మీదకి చెత్త దుడుతున్నావు. నేనెక్కడేసానండి? ఇందాకటి నుంచి అటు ఇటు మీరే కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నారు. పిల్ల? ఈ జెండా చూసావా? పులిని పట్టుకుని పిల్ల అంటున్నావు. నీ అంతు చూస్తా. నువ్వెవరో చెప్పి ఇక్కడ. అన్న వదిలేనా ప్లీజ్ అన్న. ఎవరి మీద చేసావో తెలుస్తుందా? వైసీపీ దళితుడి మీద. అన్న వద్దన్నా. దళితుడి మీద చేస్తావు నువ్వు. వైసీపీ దళితుడి మీద చేస్తావా? వైసీపీ దళితుడి మీద చేస్తావు నువ్వు. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి మీ ఇద్దరిని జైల్లో తోస్తా. నా పవర్ ఏంటో చూపిస్తా. రేయ్, మీ ఇద్దరిని జైల్లో తోస్తా. అతనే వచ్చి గొడవపడి అతనే కేసు పెడతానంటాడేంటి? 1 week later. అన్నా, నన్ను జైలుకి పంపిస్తాను, నువ్వు జైలు నుంచి వస్తున్నావు ఏందన్నా? నేను కన్వర్టెడే గాని దళితుని కాదుగా. దళిత కార్డు వాడుకొని మా అన్న కోసం అందరి మీద కేసులు ఎత్తున్నానని నన్నే జైల్లో వేశారు. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, నుంచి జియు తీసుకోండి. మాది గన్ అని పేరు పెట్టండి. కాల్బోన్ తీసుకురా. డిప్రెషన్ రే సెల్లు మళ్ళీ చూసుకుంది కానీ వచ్చి బండి ఎక్కురా. నీ బొచ్చులో అమరావతి కట్టుకుంటే కట్టుకోకపోతే మాకెందుకు? నీ బొచ్చులో అమరావతి కట్టుకుంటే కట్టుకోకపోతే మాకెందుకు? డిప్రెషన్
రే ముంతనాయరా మైండ్ మావి గన్న కానీ పెట్టొచ్చినావా ఎక్కమనింది నా బండి రా ఆ బండి కాదు. ఊడిగం చేసే దాసిలాగా తయారైంది షర్మిల, వైఎస్ షర్మిల. బండి ఎక్కమంటే నన్ను ఎక్కినావేందిరా? ఏం చేయమంటావు రా? డిప్రెషన్ దేనికి రా? మా పార్టీ విధి విధానాలు, విశ్వసనీయత, విలువలు చూస్తా ఉంటే డిప్రెషన్ రాక దీపిక పదుకుని వస్తారా? పరీక్షలు బాగా రాసావా తల్లి? సూపర్ గా రాసినా బాబాయ్. ఇరు బాబు అన్న బిడ్డతో బజారు పోయొచ్చన్నావా? బజార్ కాదా బడికాడికి పోయిచ్చండా. మన చేతులు సరుకులేందిరా? బల్ల ఇచ్చుంటారు. స్కూళ్ళకి సెలవులు కదా, సెలవుల్లో సరుకులు వేయడమైందబ్బా. సెలవుల్లో కూడా పిల్లలకి పౌష్టికాహారం అందాలని బాబు గారు సన్న బియ్యం, శనిక్కాయ సిక్కీలు, కోడిగుడ్లు ఇస్తున్నారు. ఎట్టా ఇట్ట ముందు ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేదు కదబ్బా. ముందు చూపు ఉన్నోడికి ఆలోచనలు ఎప్పుడు ఇట్నే ఉంటాయబ్బా. ఇంట్లో పిల్లలందరికీ తల్లికి వందనం ఇచ్చినాడు. ఇప్పుడు సెలవుల్లో కూడా ఇంటికే సరుకులు పంపిస్తున్నాడు. ఎందుకంటే మా బాబు బంగారం. చంద్రబాబు అమరావతిలో బీసీలకి 1000 ఎకరాలు కేటాయించాలి. అంతవరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. నువ్వు కాని అన్న వస్తాడు, నీకు మద్దతు ఇస్తాడు. నిజంగా వస్తాడా? ఖచ్చితంగా వస్తాడన్నా. నువ్వు కూర్చో చెప్తా. బిర్యానీ సరిగ్గా అరగలేదన్నా. ఓరే నేను ఆకలితో అల్లాడుతుంటే నువ్వు అరక్క తేంచుతున్నావా? అన్న వస్తాడన్నావు. వస్తాడన్నా, ఖచ్చితంగా వస్తాడు. నువ్వు కానీ సరే గాని మన దీక్ష గురించి బయట బీసీల టాకేంటి? నిజంగా బీసీల మీద అంత ప్రేమ ఉంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల్లో బీసీల కోసం 1000 ఎకరాలు ఎందుకు అడగలేదు? ఇప్పుడెందుకు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ దొంగ దీక్షలని బీసీలు తిట్టుకుంటున్నారన్నా. అయితే దీక్ష బొక్కేనా? 2 days later. ఒరే ఈడ నా కడుపు కాలిపోతాంది. అన్న వస్తాడు, మద్దతు ఇస్తాడు అన్నావు. వస్తాడన్నా, ఖచ్చితంగా వస్తాడు. కడపలో మన బీసీ బిడ్డ పెద్ద దశగిరిని చంపేశారంట. అవునా? అయితే దీక్ష కొనసాగిస్తా. చంపింది మన వైసీపీ వాళ్ళే. అయితే దీక్ష విరమిస్తా. వద్దన్నా వద్దు, నువ్వు అన్న వచ్చేంత వరకు దీక్ష కొనసాగించన్నా. ఇంతకీ అన్న ఎప్పుడు వస్తారా? అన్న ఎవరైనా అమరుడైతే తప్ప ఓదార్పుకు రాడన్నా. తప్పుడు కూతలు కూస్తారా? అక్క ఏమైందక్క? వీడేమన్నాడో తెలుసా? తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసే దాసిలాగా తయారైంది షర్మిల, వైఎస్ షర్మిల. ఎందుకు ఈ అక్రమ బంధాలు? దాసి అంటే చాలా తప్పుడు పదం రా. షర్మిలమ్మ రాజన్న బిడ్డరా, తప్పురా. జగనన్నకి వ్యతిరేకంగా పార్టీ పెట్టడం తప్పు కాదా? ప్రెస్ మీట్లు పెట్టి జగనన్నని నిలదీయడం తప్పు కాదా? జగనన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీ తరపున పాదయాత్ర చేసిన షర్మిలమ్మకు ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఇవ్వకపోవడం తప్పు కాదా? ఆస్తి కోసం కన్న తల్లి సొంత చెల్లి మీద కేసు వేసి కోర్టుకు రావడం తప్పు కాదా? సొంత చెల్లి మీద అన్నకు లేని సింపతి మనకెందుకు? మేమిప్పటిదాకా వైసీపీని మోసింది జగనన్న రాజన్న రక్తం అని. అదే రాజన్న రక్తానికి పుట్టిన బిడ్డే షర్మిలమ్మ. తనని దాసితో పోలుస్తున్నారేంట్రా? అన్నకి అడ్డొస్తే తన మన భేదాలుండవు. ఆ వర్ణ రవీంద్ర గాడు షర్మిల రాజన్నకు పుట్టలేదని తప్పుడు కూతలు కూసినప్పుడే, వాడిని పార్టీ నుండి సస్పెండ్ చేయనప్పుడే మాకు అర్థమైంది మీ విలువలు, విశ్వసనీయత గల రాజకీయం. సొంత చెల్లే కళ్ళ కనపడని మీరు రేపొద్దున మా దాకా రాకపోరు. ఆడదాన్ని ఉసురు పోసుకుంటే బతికి బయటపడినోళ్ళు